వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనం లూప్స్ యొక్క ఇంట్రడక్షన్ చూసాం. ఫస్ట్ ఈ వీడియోలో వైల్ లూప్ గురించి చూడబోతున్నాం. వైల్ లూప్ అంటే ఏం లేదండి, ఫస్ట్ ఒక కండిషన్ ఇస్తాం, ఆ కండిషన్ చెక్ చేస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లోనే వైల్ లూప్ అనేది కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసిన తర్వాత ఆ కండిషన్ ట్రూ అయిందనుకో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటిల్ ఫాల్స్ అయ్యే వరకు మనకు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో అదే ఫస్ట్ ప్రీ టెస్ట్ ఇది. స్టార్టింగ్లోనే ఎంట్రీ లెవెల్ ఇదే, దీన్ని కూడా ఎంట్రీ లెవెల్లో చూస్తుంది ఇది. ఓకే, మనకి ఎంట్రీ లెవెల్లోనే ఇది మొత్తం చెక్ చేస్తుంది. ఏంటి, వైల్ లూప్ ఇస్ ఏ ప్రీ టెస్ట్ లూప్. ఇట్ ఫస్ట్ ఈజ్ స్పెసిఫైడ్ కండిషనల్ ఎక్స్ప్రెషన్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ ద కండిషనల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ. సో ఆ ఎక్స్ప్రెషన్ ఎప్పటివరకైతే కండిషన్ అనేది ట్రూ ఉంటుందో లూప్ బాడీ స్టేట్మెంట్ విల్ ఎగ్జిక్యూటెడ్. సో ఆ లూప్ బాడీ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం చెప్పాము లూప్ అంటే రిపీటెడ్ టాస్క్, మళ్ళీ రిపీట్ కాదు లూప్ అంటాం. సో ఎప్పుడైతే నువ్వు కండిషన్ స్టార్టింగ్లోనే ఉంటుంది, వైల్ లూప్లో ఎంట్రీ లెవెల్లోనే కండిషన్ ఉంటుంది. ఇక్కడే. ఓకే, సో ఎప్పుడైతే ట్రూ అయిందనుకో దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి ఎప్పటివరకు ట్రూ ఉన్నంత వరకు. ఒకవేళ వన్స్ ఫాల్స్ అయిందనుకో ఆ స్టేట్మెంట్ తర్వాత మన ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయిపోతుంది అక్కడ వరకే. సో ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. వైల్ అంటేనేమో చూడండి, వైల్ కండిషన్ స్టార్టింగ్లోనే ఉంది పైన. సో కండిషన్ ట్రూ అయిన తర్వాత ఇగో ఈ స్టేట్మెంట్స్ అనేవి ఏమంటారు ఎగ్జిక్యూట్ అవుతాయి. తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేస్తాం. ఓకే, ఒకవేళ ఫాల్స్ అయితే ప్రోగ్రామ్ అనేది అక్కడ వరకే అయిపోతుంది. సో ఇప్పుడు ఫ్లో చార్ట్ చూద్దాం. సో కండిషన్ డైరెక్ట్ ఓకే స్టార్టింగ్లో ఉంటాయి, మనం డైరెక్ట్ కండిషన్ తీసుకున్నాం. కండిషన్ ట్రూ అయిందనుకో కోడ్లో ఇన్సైడ్ ఉన్న లూప్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఫాల్స్ అయిందనుకో ఎండ్ ఆఫ్ ది లూప్, అక్కడ వరకు లూప్ అయిపోతుంది. ఓకే, అర్థమవుతుందా? సో ఎప్పుడైతే ఫాల్స్ అయిందనుకో ఎండ్ ఆఫ్ ది లూప్ అండి. ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ చేసినప్పుడు డిక్రిమెంట్ చేసినప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ట్రూ అయిందనుకో మళ్ళీ వెళ్తుంది. ఒకవేళ ఫాల్స్ అయిందనుకో ఇట్లా వస్తుంది. అర్థమవుతుందా? ఇక ఆ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ ఫ్లో చార్ట్ కూడా కండిషన్ ట్రూ అయితే దానిలో ఉన్నాయన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. వన్స్ కండిషన్ అనేది డిక్రిమెంట్ చేస్తాం, మళ్ళీ వెళ్ళి కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఓకే ట్రూ అయిందనుకో మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత కండిషన్ ఒకవేళ ఫాల్స్ అయిందనుకో ఎండ్ ఆఫ్ ది లూప్కి వస్తుంది. అదే ప్రోగ్రామ్ బట్టి చూద్దాం. సో నాకు 1 to 20 నెంబర్స్ ప్రింట్ చేయాలని ఉంది. ఓకే, 1 to 20 నెంబర్స్. అప్పుడు నేనేం చేయాలి? 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా ప్రింట్ చేయాలి. సో నాకు నేను ఈ వైల్ లూప్ యూజ్ చేసుకొని ప్రింట్ చేయగలుగుతాను నేను. ఓకే, వైల్ లూప్ యూజ్ చేసుకొని యాష్ ఇంక్లూడ్ మనము ఏంటిది హెడర్ ఫైల్. సో హెడర్ ఫైల్ తర్వాత మెయిన్ ఫంక్షన్ రాశాను. సో ఇప్పుడు చూడండి, ఇంట్ i = 1 అనేది డిక్లేర్ చేసాం. ఈ నుంచి మన కండిషన్ స్టార్ట్ అయింది. i <= 20 అని ఇచ్చాను. సో ప్రింట్ ఎఫ్లో ఏం చేశాను? %d i ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ చేశాను, ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రేసెస్ చేశాను, ఇక్కడ కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేశాను. సో ప్రింట్ ఎఫ్ %d i. సో ఇక్కడ ఇంక్రిమెంట్ ఇచ్చాను చూడండి, సో ఈ వైల్ లూప్ అయిపోయింది. సో ఇది మెయిన్ది. సో ఇప్పుడు ఏమవుతుంది? i = 1 అనేది స్టార్ట్ అవుతుంది. i = 1 స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ వస్తుంది? i1 ఇక్కడ 1 అనేది ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ 1 అనేది ప్రింట్ అయిపోతుంది. 1 అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ వెళ్తుంది, i = 2 అవుతుంది. ఏమవుతుంది? 2 వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ i = 2 అవుతుంది. i = 2 అనేది చెక్ అవుతుంది. ఇక్కడ 2 అనేది 20 కంటే తక్కువనే. తర్వాత ఏమవుతుంది? ప్రింట్ అయిపోతుంది. 2 అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ /n ఇచ్చాను అనుకో, /n ఇస్తే ఏమవుతుంది? మనకి కింద ప్రింట్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది చెప్పండి? పక్కకి పిక్ అవుతుంది. 1 2 ప్రింట్ అయింది. సో మళ్ళీ ఏమవుతుంది? నాకు మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ మళ్ళీ ఏమవుతుంది? i = ఏమవుతుంది? ఇక్కడ i = ఏమవుతుంది? 3 అవుతుంది. i = 3 అవుతుంది. సో ఈ విధంగా మళ్ళీ ఏమవుతుంది? 3 ప్రింట్ అవుతుంది. 3 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 4 అవుతుంది, 5 అవుతుంది. అంటే 4 మళ్ళీ ఇట్లా వస్తుంది 5. సో ఈ విధంగా అంటిల్ ఎప్పటివరకు 21 చేరిపోయాను. 21 చేరిపోయినప్పుడు ఏమవుతుంది? సో ఎప్పుడైతే 21 చేరిపోతావు, 21 <= 20 కాదు. సో ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తావు. సో అదే ఎండ్ ఆఫ్ లూప్ అయిపోతుంది. సో ఈ విధంగా లూప్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఈ విధంగా లూప్ అనేది వర్క్ అవుతుంది. ఒకవేళ సార్ మరి ఈ లూప్స్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఎంత రాయాల్సి వస్తుంది చూద్దాం. ఇప్పుడు ఈ లూప్ అనే కాన్సెప్టే లేదు, తీసేసాను. సో లూప్ అనే కాన్సెప్టే లేదు. ఇప్పుడు ఎలా రాస్తావు దీన్ని? 1 to 20 నెంబర్ ప్రింట్ చేయాలంటే ఎలా రాస్తావు మరి? ఓకే, సో అప్పుడు నేనేం చేయాలి?
printf పర్సెంటైల్ డి. ఓకే, సో ఈ విధంగా నేను ఐ అని ప్రింట్ చేసి మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ ప్రింట్ఎఫ్ పర్సెంటైల్ డి ఐ అని రాయాలి. సెమికాలన్ ఇవ్వండి. ఓకే, సెమికాలన్ ఐ ప్లస్ ప్లస్ ప్రింట్ఎఫ్ చెప్తాను, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా ఐ ప్లస్ 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 రిటర్న్ 0. ఓకే, ఇలా రాసు. సో ఒకవేళ లూపింగ్ అనే కాన్సెప్ట్ లేకపోతే నువ్వు 1 to 20 చేయాలంటే ఇవన్నీ నంబర్లు ఒక్కొక్క దానికి ఒక స్టేట్మెంట్ అవుతుంది. ఎంత లెంత్ అవుతుంది చూస్తున్నారా? ప్రింట్ఎఫ్ ఇక్కడ 1 అవుతుంది, 1 ప్రింట్ అయిన తర్వాత ప్లస్ అయిన తర్వాత 2 అవుతుంది, మళ్ళీ ప్లస్ అంటే పెరుగుతుంది, ఇంక్రీజ్ 1 కదా, ఇంక్రిమెంట్ అవుతుంది 3, సో మళ్ళీ 4, మళ్ళీ 5, ఇట్లా ఎన్ని లైన్స్ అని రాస్తావు నువ్వు? 20 లైన్స్ రాయాలి ఇలా 20 నెంబర్స్ అంటే. ఒకవేళ 1 to 100 అంటే నువ్వు 100 లైన్స్ రాస్తావా? సో అందుకోసమే లూప్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నావు ఇక్కడ. వైల్ లూప్ యూజ్ చేసుకొని నువ్వు 1 to 20 నెంబర్స్ ఈజీగా అయిపోతున్నది. ఓకే, సో సింపుల్ ఇది. సింపుల్గా నువ్వు సింపుల్గా అయ్యే పని ఎందుకు ఇట్లా ముక్కు ఏడుందా ఇట్లా చూపిస్తే అయిపోతుంది. ఇట్లా ఇట్లా చూపించే అవసరం లేదు కదా. ఇప్పుడు ఇన్ని లైన్స్ రాసే బదులు ఇట్లా సింపుల్గా అయిపోతుంది కదా, సింపుల్గా అయిపోతుంది. ఇంకో విధంగా కూడా రాయొచ్చు లైన్స్. ఇప్పుడు ఈ విధంగా రాశాను పెద్దగా. సో నాకు 20 నెంబర్స్ కావాలంటే నేను ఎట్లా రాయాలి తెలుసా? మళ్ళీ ఎట్లా రాయాలి తెలుసా? J = 2, K = 3, L = 4, ఇలా 20 వరకు రాసుకోవాలి నేను. సపోజ్ నేను Z = 20 అని ఇచ్చాను అనుకోండి. అలా రాసుకుంటూ వెళ్ళి అప్పుడు నేను ప్రింట్ఎఫ్ పర్సెంటైల్ డి ఐ, ప్రింట్ఎఫ్ పర్సెంటైల్ డి జే, ఓకే, ప్రింట్ఎఫ్ పర్సెంటైల్ డి కే, ప్రింట్ఎఫ్ పర్సెంటైల్ డి ఎల్. ఈ విధంగా నేను ఇన్ని లైన్స్ రాసుకుంటూ వెళ్ళాలి. 20 లైన్స్ రాయాలి ఇక్కడ కూడా. ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రతి ఒక్క వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేయాలి. 20 వేరియబుల్స్ ఇక్కడ డిక్లేర్ చేయాలి, నేను ఇనిషియలైజ్ చేయాలి. సో అంటే మొత్తం ఇక్కడ రాయాలి నేను. సో ఈ విధంగా. సో అందుకే నేను ఏం చేశాను, ఇక్కడ లూప్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మీకు ఈజీ అయిపోతుందా లేదా? సో ఇన్ని లైన్స్ ఇప్పుడు నేను బోర్డు కూడా సరిపోవట్లేదు మనకు, అందుకే నేను కొన్ని రాసి వదిలేస్తున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తాను, I = 1 అని తీసుకొని, ఓకే, సో వైల్లో కండిషన్ ఇస్తాం మనం. ఏమిటి? I < or 20 అని ఇస్తున్నాను కండిషన్ వైల్లో. సో ఓపెన్ బ్రాకెట్, ఓకే. తర్వాత నేను ఏం చేస్తున్నాను, ప్రింట్ఎఫ్ పర్సెంటైల్ డి ఐ, ఓకే, సెమికాలన్ ఇచ్చేయండి. తర్వాత ఇంక్రిమెంట్ చేస్తున్నాను, తర్వాత క్లోజ్ చేస్తున్నాను వైల్ లూప్. సో ఇప్పుడు మెయిన్కి మళ్ళీ క్లోజ్ చేయొచ్చు ఇలా. సో ఈ విధంగా నువ్వు రాయాలి. ఎంత సింపుల్ అయిపోతుంది ప్రోగ్రామ్, చూసారా? ఇంత సింపుల్ ప్రోగ్రామ్ని నేను అన్ని లైన్స్ రాసే అవసరం లేదు కదా. ఈ లూప్స్ అనే కాన్సెప్ట్ లేకపోతే అన్ని సి ప్రోగ్రామ్లు ఇప్పుడు నీకు లూప్స్ అనే కాన్సెప్ట్ లేకపోతే నువ్వు 1, 2, 3 నెంబర్స్ అవి రాయడానికి 20 స్టేట్మెంట్స్ రాయాలి నువ్వు. ఎంత లెంత్ అవుతుంది ప్రోగ్రామ్ని. దీని లూప్స్ వల్ల నీకు ఏమవుతుంది, నీ టైం సేవ్ అవుతుంది, కోడ్ అనేది చిన్నగా అయిపోతుంది, చూడడానికి బాగుంటుంది, అంతా బాగానే, కోడ్ చూడడానికి కూడా సింపుల్గా అనిపిస్తుంది, అర్థమైపోతుంది. సో ఈ వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి మరి? వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తావు? నీకు అసలు ఎన్ని ఇటరేషన్స్ వస్తున్నాయో తెలియదు, అలాంటప్పుడు యూజ్ చేసుకోవచ్చు వైల్ లూప్ని మెయిన్గా. ఓకే, సో ఎన్ని ఇటరేషన్స్ వస్తున్నాయో తెలియట్లేదు నీకు, అలాంటప్పుడు నెంబర్ ఆఫ్ ఇలా లూప్స్ వచ్చినప్పుడు వైల్ లూప్ని యూజ్ చేస్తున్నాం మనం. సో దీన్నే మనం ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చూద్దాం. ఇదే ప్రోగ్రామ్ని 1 to 20 నెంబర్స్ని ఒకసారి VS కోడ్ తీయండి, ఓపెన్ చేయండి. VS కోడ్ ఓపెన్ చేయండి ఒకసారి. సో VS కోడ్ ఓపెన్ చేసిన తర్వాత #include హెడర్ ఫైల్ ఇచ్చేయండి. సో హెడర్ ఫైల్ ఇచ్చిన తర్వాత ఓకే ఇంటూ మెయిన్. సో ఇంటూ మెయిన్ తర్వాత మనం ఏం చేయాలి, మెయిన్ ఫంక్షన్స్ ఇచ్చి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రోగ్రామే కాబట్టి కొట్టేస్తున్నాను. ఇంటూ I = 1 అని ఇచ్చాను. సో ఇంటూ I = 1 ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇనిషియలైజేషన్ చేస్తున్నాను. I = 1 అనేది ఓకే, ఇక్కడ రాస్తే రాసుకోండి. ఇనిషియలైజేషన్ చేస్తున్నాను. తర్వాత ఏం చేయాలి, మనం ఇక్కడ కండిషన్ ఇస్తున్నాం మనం, వైల్ I < ఎంత 20 అని తీసుకుంటున్నాను.
ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 అని ఇస్తున్నాను నేను. ఓకే, సో ఇది ఏంటి కండిషన్, కామెంట్లో పెడుతున్నాను అర్థం కావడానికి. ఓకే, కండిషన్. తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ఓపెన్ చేసాను బ్రాకెట్, క్లోజ్ చేస్తాను. సో ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. ఇప్పుడు సో కర్లీ బ్రేసెస్ అనేవి ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఏం చేయాలి, దీంట్లో ప్రింట్ఎఫ్ రాయాలి. ఏంటి మన ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, ఇంటిజర్కి %d, తర్వాత ఏంటి మనకు కావాల్సింది ఐ, సో దానికి సెమీకోలన్ ఇచ్చేయండి. సో ఈ విధంగా రాసిన తర్వాత ఏం చేయండి, తర్వాత మనకి ఇంక్రిమెంట్ కావాలి, ఐ ప్లస్ ఇంక్రిమెంట్. సో దానికి సంబంధించి ఇంక్రిమెంట్ చేసేసాం. సో ఇప్పుడు ఇదే లూప్ అయిపోయింది. సో ఇప్పుడు లూప్ అయిన తర్వాత దీన్ని మనం సేవ్ చేయాలి. ప్రోగ్రామ్ అనేది ఇంతే. సో ఈ వైల్ లూప్కి సంబంధించి కర్లీ బ్రేసెస్ ఓపెన్ అయ్యాయి, క్లోజ్ అయ్యాయి. సో మెయిన్కి సంబంధించిన కర్లీ బ్రేసెస్ ఓపెన్ అయ్యాయి, క్లోజ్ అయ్యాయి. సో ఇప్పుడు ఇనిషియలైజేషన్ చేస్తున్నాం 1 తోటి. సో నువ్వు ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ I = 20 ఇచ్చాను అనుకోండి. సో అప్పుడు నువ్వు ఏం చేయాలి, ఇక్కడ డిక్రిమెంట్ చేసుకుంటూ రావాలి. I మైనస్ ఇస్తే డిక్రిమెంట్ అవుతుంది, 19, 18 ప్రతి దానికి చెక్ చేసుకుంటూ వస్తుంది. డిసెండింగ్ ఆర్డర్లో అలా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. సో సేవ్ చేస్తే ఇదేంటి వైల్ కాబట్టి నేను వైల్.c అని ఇస్తున్నాను. సో వైల్.c అని ఇచ్చినాను. సో న్యూ టర్మినల్ చూద్దాం. ఇప్పుడు GCC వైల్.c. సో ఇలాంటి ఎర్రర్స్ లేవు కాబట్టి మనకి అయిపోతుంది. సో చూడండి, నాకు 1 to 20 వరకు వచ్చాయి. 1 to 20 వరకు వచ్చాయి లేవా? సో నేను అదే ఇప్పుడు 20 లైన్ రాశానా, రాయలేదు. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 వచ్చింది. ఒకవేళ నాకు లైన్ బై లైన్గా కావాలనుకుందాం మనం ప్రజెంట్ ఇప్పుడు. సో పక్కకి వచ్చాయి, కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుందాం. ఓకే, సో పక్కకి వచ్చాయి, కన్ఫ్యూజ్ అయ్యారు అనుకుందాం. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ స్లాష్ అని పెట్టిద్దాం, Ctrl+S. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ న్యూ టర్మినల్ ఆల్రెడీ ఓపెన్ చేసింది కాబట్టి GCC వైల్. సో చూడండి, ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం ఎన్ని వచ్చాయి చూడండి, 20. ఒక్కసారి పైకి చేసి మీకు కనిపిస్తుంది. సో చూడండి 20 నంబర్స్. సో నాకు ఏంటి ఇంతే ప్రోగ్రాంలో ఈ లూపింగ్ యూజ్ చేసుకొని నేను 1 2 3 4 5 6 7 8 9 20 వరకు వచ్చాయి. అవుట్పుట్ వచ్చిందా లేదా? ఒకవేళ నా ఈ I <= 100 తీసుకున్నాను అనుకో, అప్పుడు ఇంకా 100 వరకు వస్తాయి. సో ఈ విధంగా నువ్వు లూప్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని నీ టైంని సేవ్ చేసుకోవచ్చు. తర్వాత అని మనకు చాలా యూజ్ అవుతుంది వైల్. ఇప్పుడు ఈ వైల్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని నేను ఈ విధంగా ఎన్ని ఇటరేషన్స్ వస్తాయో తెలియదు కాబట్టి మనం ఇది యూజ్ చేసుకున్నాం. సో ఈ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేసాం. సో ఈ విధంగా ఈ వైల్ లూప్ని యూజ్ చేసుకోవాలి మీరు. ఈ వైల్ లూపు మనకి ఈ కండిషన్ స్టార్టింగ్లో ఉంటుంది, స్టార్టింగ్లో కండిషన్ చెక్ అయిపోతుంది. తర్వాత స్టేట్మెంట్ ఈ కండిషన్ ట్రూ అయితే మనకు స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో ఈ విధంగా ఫ్లో చార్ట్ చూసాం, ఆ ప్రోగ్రామ్ చూసేసాం. సో ఎప్పుడైతే మీకు ఎన్ని ఇటరేషన్స్ వస్తాయి, అసలు ఏం జరుగుతుంది, ఇన్ని లైన్స్ వస్తున్నాయి, ఇన్ని లైన్స్ తీసుకోవాలా అని అవసరం లేదు. ఈ లూప్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం తక్కువ లైన్స్లో మనం మంచి కండిషన్స్ యూజ్ చేసేసి ప్రింట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.